హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పరిహారం. ఈ కథని రచించిన వారు యశస్వి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మీరు ఎన్ని చెప్పినా మూర్తి గారిని ఇంటికి తీసుకురావటం నాకు ఇష్టం లేదు. పైగా ఈ స్థితిలో అస్సలు అవసరం లేదు. ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు ఆయన మన ఇంటి దగ్గర ఉంటే మన ఇంటికి ఎవరూ రారు. ఒకవేళ మీరు నా మాట వినకుండా మూర్తి గారిని ఇంట్లోకి తీసుకువస్తే నేను పిల్లల్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది విజయ తన భర్త బాలుతో. బాలు ఇదే విషయం గురించి ఆలోచిస్తూ అలా సోఫాలో కూర్చున్నాడు. సూర్యం కొత్త పనివాడు టీ తీసుకువచ్చి, బాబు, మూర్తిగారు ఎవరు? అమ్మగారు ఎందుకని ఆ బాబుగారికి ఇంటికి తీసుకురావద్దు అంటున్నారు అని అడిగాడు. అప్పుడు బాలు, అతడి పేరు సత్యనారాయణమూర్తి. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి నా అన్న వాళ్లను కోల్పోయి ఒక అనాథ ఆశ్రమంలో పెరిగాడు. అతనితో పాటే అతని మంచితనం కూడా పెరిగింది. ఎప్పుడు తనకు ఉన్న దానిలో అందరికీ తోచిన సహాయం చేసేవాడు. కానీ ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఆయన నాన్నగారు మంచి స్నేహితులు. ఆయన ఆర్థికంగా మంచిగా లేకున్నా మేము ఇబ్బందుల్లో ఉంటే ఈయనే ఎప్పుడూ ఆదుకునేవాడు. కొన్ని రోజుల ముందు ఆశ్రమంలో అప్పుడే పుట్టిన పాపకి లివర్ పూర్తిగా డెవలప్ కాలేదు. అందుకని తన లివర్ టిష్యూ ఇవ్వడానికి వెళ్ళాడు. ఏదో అని కుదిరినట్టు ఈయన టిష్యూ మ్యాచ్ అయ్యింది. కానీ సరిపడిన రక్తం లేకపోవడం వల్ల ఆపరేషన్ ముందు మూర్తిగారికి రక్తం ఎక్కించారు. మరలా 2 రోజుల తర్వాత మూర్తిగారి రక్త పరీక్షలు నిర్వహించగా అతనికి ఆపరేషన్ ముందు ఎక్కించిన రక్తం ద్వారా హెచ్ఐవి వచ్చింది అని డాక్టర్లు అతనికి తెలియపరిచారు. అప్పటి నుండి మూర్తి గారు బయటికి చాలా సంతోషంగా ఉన్న లోపల చాలా బాధపడుతున్నారు. ఆయన చనిపోతారు అని ఆయన బాధ కాదు. అతడు చనిపోతే అతడి మీదే ఆధారపడిన ఒక వృద్ధ ఆశ్రమం ఏమైపోతుంది. అందుకని తన ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వృద్ధాశ్రమం పేరు పైన ఉంచాడు. డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు ఆశ్రమం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈమె చేసిన సేవలు గోప్యంగా ఉండటం వల్ల ఎవరికీ ఈయన గురించి తెలియదు. నాకు కూడా నాన్నగారు చెప్పకపోతే ఈ విషయం తెలియదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు బాలు. ఆ రోజు రాత్రి బాలు తన భార్య విజయతో, మూర్తిగారు రేపు ఉదయం మన ఇంటికి వస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట విను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు. భర్త అలా అనేసరికి విజయకి ఒక్కసారిగా బాధ వచ్చి, సరే మీ ఇష్టం కానివ్వండి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మీద ఆధారపడి ఒక కుటుంబం ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని అంటూ బాలు గుండెల మీద నిద్రపోతూ, కానీ 2 నెలలు మాత్రమే ఆయన మన ఇంట్లో ఉండాలి, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవాలి అని ఒక షరతు పెట్టింది. దానికి బాలు సరే అన్నాడు. ఆ రోజు ఉదయాన్నే సత్యనారాయణ మూర్తి గారు బాలు ఇంటికి ఒక చిన్న సంచి తీసుకుని వచ్చారు. ఆయన చూడటానికి చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన మొహంలో ఒక రకమైన తేజస్సు ఉంది. కానీ మనిషి చాలా నీరసంగా ఉన్నాడు. బాలు అతను లోపలికి తీసుకువెళ్ళి తన భార్య విజయ్కి పరిచయం చేశాడు. ఆయన ఆమెకు నమస్కరిస్తూ ఉండగా ఆమెని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు బాలు మూర్తిగారిని క్షమించమని అడిగారు. అప్పుడు మూర్తిగారు, చిన్న పిల్ల కదా, పర్వాలేదు అన్నాడు. మూర్తిగారికి ఏర్పాటు చేసిన గదిలోకి ఆయన్ని తీసుకువెళ్ళి ఆయనకి సూర్యని పరిచయం చేసి, మీకు కావలసినవి ఏ పని అయినా సరే
చేస్తాడు అని చెప్పి తాను హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం వరకు మూర్తిగారిని ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోలేదు. అంటే సూర్య తన పనిలో తాను ఉన్నాడు. విజయ అసలు మూర్తిగారి మొహం వంక కూడా చూడడం లేదు. ఆయన తన రూమ్లో ఉన్న పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొద్ది సమయానికి బడి నుండి పిల్లలు వచ్చారు. ఆ రోజు రాత్రి పిల్లలకు మూర్తిగారి గురించి చెప్పడం వల్ల పిల్లలకు లోపలికి రాగానే అమ్మ, మూర్తి అంకుల్ వచ్చారా, ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ అల్లరి చేస్తున్నారు. ఆ మాటలు విని మూర్తిగారు కిందికి వచ్చారు. అప్పుడు పిల్లలు మూర్తిగారి దగ్గరికి పరిగెడుతుంటే విజయ ఆ పిల్లల్ని పట్టుకొని దగ్గరకు వెళితే నీకు విమానం మోత మోగుతుంది అని భయపెడుతుంది. అంతే, పిల్లలు ఆ దెబ్బకి మూర్తిగారు అనే పేరుని మర్చిపోయారు. మూర్తిగారికి తాను ఈ ఇంట్లో ఉండటం విజయ్కి ఇష్టం లేదు అని అర్థమైంది. తర్వాత రోజు ఉదయం బాలుని పిలిచి, నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండటం వల్ల నాకు చాలా ఇబ్బందిగాను మొహమాటంగానూ ఉంది. అంతేగాని వేరే ఒక్క కారణం కాదు. దయచేసి నన్ను వృద్ధాశ్రమం దగ్గర డ్రాప్ చేయమని అడిగాడు. విషయం అర్థమైన బాలు సరే అని చెప్పి మూర్తిగారిని వృద్ధాశ్రమంలో డ్రాప్ చేసి ఇంట్లోకి వచ్చాడు. సూర్యని పిలిచి ఏమైంది అని అడిగాడు. అప్పుడు సూర్య జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు బాలు విజయాన్ని పిలిచి కోపంతో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అన్నాడు. ఎందుకని ఉండాలి? నువ్వైనా ఉండాలి, లేకపోతే ఇద్దరం కలిసి అయినా ఉండాలి. నువ్వు ఎలాగో మూర్తిగారితో కలిసి ఉండవు, అందుకని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు విజయ కోసం ఎవరో అనామకుడు కోసం కట్టుకున్న భార్యని, పుట్టిన బిడ్డలను వదిలేస్తావా అని బాధతో అడిగింది. అప్పుడు బాలు నాకు ఉంది మీ ముగ్గురే, కానీ మూర్తిగారి మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు. అటువంటి మూర్తిగారికి నేను తీరని ద్రోహం చేశాను. అందుకని మూర్తిగారిని నేను మన ఇంటికి తీసుకువచ్చా. ఆ పాపానికి పరిహారం చేసుకుందామని ప్రయత్నిస్తున్నాను. నేను రక్తాన్ని సరిగ్గా పరీక్షించకపోవడం వల్ల ఆ రక్తం ఎక్కించుకున్న మూర్తిగారికి HIV వచ్చింది. ఆయన కావాలి అనుకుంటే మన మీద పోలీసు కేసు పెట్టి మన నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయొచ్చు. కానీ ఆయన స్వతహాగా మంచివాడు అవ్వడం వల్ల ఆ పని చెయ్యలేదు. ఇంకా ఈ విషయాన్ని బయటకు పోనీయకుండా ఆయన సహాయం చేశాడు. నా మీద ఆధారపడి ముగ్గురిని కూడా పరోక్షంగా ఆయన పోషిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ఆయన ఇంట్లో ఉండాలో వద్దో నువ్వే నిర్ణయించు అని కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పుడు విషయం తెలుసుకున్న విజయ పశ్చాత్తాపంతో బాలుని హత్తుకుని ఇద్దరు పిల్లలు వృద్ధాశ్రమానికి వెళ్ళారు. విజయ నేరుగా ఆయన కాళ్ళ మీద పడి తన ఇంటికి తీసుకువచ్చింది. విజయ ఇంటి పనులు అయిపోయిన తర్వాత మూర్తిగారితో వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆయన పనుల్లో సహాయం చేసేది. ఆయన పోయిన తర్వాత వృద్ధాశ్రమం బాధ్యతలు తను తీసుకొని చక్కగా నిర్వర్తిస్తుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.